వంశీ గారికి సినిమా దర్శకత్వంలో ప్రవేశం అది వాళ్ళ అవసరం బట్టి మీరు అందుకున్న ఒక అవకాశంగా మాకు తెలుసు. అంతే కదా సార్? అవునండి. వాళ్ళకి డైరెక్టర్ అనేవాడు ఎవరో ఫిక్స్ అవ్వట్లేదు. బాపు గారి దగ్గర నుంచి, జంజాల్ గారి దగ్గర నుంచి, వేజేడి సత్యనారాయణ, ఇయరింగ్ శర్మ, ఇలా చాలామంది అనుకున్న వాళ్ళకి ఎవ్వరూ డైరెక్టర్ ఫిక్స్ అవ్వట్లా. ఖర్చు అవుతుంది, ఆఫీస్ మెయింటైన్ అవుతుంది, నెల గడుస్తుంది. డైలీ మన ఆఫీస్కి వస్తున్నాడు, ఏటో హంగేరియన్ ఫిలిమ్స్ అంటున్నాడు, పోలాండ్ ఫిలిమ్స్ అంటున్నాడు, ఏంటో మాట్లాడుతున్నాడు, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాడు. చూస్తే శంకరాభరణం అలాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్, సీతాకోచలక అలాంటి వాటికి ఈయనెందుకు పెట్టకూడదు అనేసి వేమూరి సత్యనారాయణ గారు కనిపించింది. ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అలా వాళ్ళకి అవసరమై నన్ను డైరెక్టర్ చేశారు. వంశీ గారి సినిమాల్లో అందం అంటే చూసే వాళ్ళ కళ్ళల్లో ఉంటుందని అంటారు, కానీ మీ సినిమాల్లో అమ్మాయి కళ్ళే అందం అని నమ్మిన వ్యక్తి మీరు. ఎందుకు సార్ కళ్ళతో మీకుండే అనుబంధం? తెలియదండి, అలాంటి కళ్ళని మొట్టమొదటి చూసానేమో. అలాంటి కళ్ళు నేను మొట్టమొదట మా ఊళ్ళో చూశానండి. ఒక మనిషి హాస్పిటల్లో నర్సు, ఆ మనిషిని నేను రెగ్యులర్గా చూస్తూ ఉండేవాడిని. అంతే, చూడడమే. నాకంటే పెద్ద ఆవిడ. ఓసారి రోజు చూడడానికి వెళ్ళేవాడండి. అతిశైకిల్ వేసుకుని వెళ్ళేవాడిని ఆవిడ చూడడానికి, మా పక్కూరు. ఒకసారి నేను వెళ్ళబోతుంటే ఎవరో ఒక అతను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలుసు, వెళ్ళొద్దులే అన్నాడు. అన్నాను, అమ్మాయి చచ్చిపోయింది కదా అన్నాడు. ఆ తర్వాత డల్ అయిపోయింది. నేను మళ్ళీ అలాంటి అమ్మాయిని మద్రాసులో మళ్ళీ చూశానండి. ఆ అమ్మాయే మీ హీరోయినా? అంతే కదా, అమ్మాయే మీ హీరోయిన్. నేను పరిచయం చేసిన హీరోయిన్, అంటే నా సెకండ్ ఫిల్మ్లో హీరోయిన్. అసలు జాతీయ అవార్డు అందుకోవడం అంటే ఆ రోజుల్లో మీ స్పందన ఎలా ఉండింది సార్? అంటే ఎవరు ఊహించని ఒక పరిణామం, గొప్ప చిత్రంగా ఇప్పటికీ తెలుగు చిత్రాల జాబితాలో నిలిచిపోయిన చిత్రం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ జాతీయ అవార్డుల ఫంక్షన్కి వాళ్ళ పిఎస్ ఎవరో 2 hours టైం ఎంత ఇస్తారండి మనకి. ఈ లోపల ఈ అవార్డు విన్నర్స్ అందరూ ఆ అవార్డు తీసుకోవడం అంతా జరగాలండి. దానికి ఏం చేస్తారంటే అందరికీ తెలుసున్నదే, రిహార్సల్ చేస్తారండి ముందు. అవును, ఇది కూడా అవును, గతంలో చెప్పారు మీరు. అవును, అలా చేసినప్పుడు ప్రతిదీ కౌంటేనండి. ఇన్ని అడుగులు నడుచుకుంటూ వెళ్ళి ఆ అవార్డు తీసుకుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర షేక్ హ్యాండ్ తీసుకుని జనం కేసి ఇటు తిరిగి నవ్వుతూ అప్పుడే ఫోటో తీస్తాడు, స్టిల్ ఫోటోగ్రాఫర్. నడుచుకుంటూ కిందకి దిగిపోవడం. టైం ఉంటుందండి, అదంతా కౌంట్ చేస్తారంతా. ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షేక్ హ్యాండ్ ఇస్తారు కదండి, ఎక్కువసేపు పెట్టి చెయ్యి నాకు నన్ను పట్టుకొని. అది నేను మర్చిపోవాలని గొప్ప ఫీల్ నాకండి. గట్టిగా నొక్కుతూ ఎక్కువసేపు ఆ షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది జరిగింది. అది అవార్డు పుచ్చుకున్న దానికంటే గొప్పగా నేను అక్కడ ఫీల్ అయ్యానండి. అది నేను ఇదివరకు చెప్పినదే, ఇది మళ్ళీ చెప్పబుద్దేసేది ఇది. అవునవును, నిజమే. ఎందుకంటే సార్ ఆ రోజుల్లో జాతీయ అవార్డు మీ సమకాలీకులు చాలామంది ఇంకా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు ఉండగా మీ చిత్రానికి రావడం అంటే విశేషం కదా సార్, చాలా విశేషం. ఆ ఫిల్మ్కి 4 అవార్డులు వచ్చినాయండి. బెస్ట్ ఎడిటరు, బెస్ట్ ఫిమేల్ సింగర్ జానకి గారికి, వెన్నెల్లో గోదావరి పాట, బెస్ట్ రీజనల్ ఫిల్ము, బెస్ట్ ప్రొడక్షన్, అలాగా 4 అవార్డులు వచ్చినాయి సార్. ఈ